ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. వాట్? కృత్రిమంగా బిడ్డలు కంటారా? మీకేమైనా మతిపోయిందా? అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా? భలే వాళ్లే. అంత అనుమానం అయితే ఆవిడ తాళి మీద నా వేలి ముద్దలుంటాయి, చూసుకోండి. మరైతే లక్షణంగా కాపురం చేయండి, పిల్లలు పుడతారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అర్థమైంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు, పాపం పో ఫెలో. ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుందిగా. అవునులేండి, ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఏమన్నారు? భలేవారండి, నేను పర్ఫెక్ట్. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మాకు మగపిల్లలు వెంటనే కావాలి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. అర్జెంట్ గా కావాలంటే ఇదేనా ఇన్స్టెంట్ కాఫీనా? మీరు వెంటనే వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోండి. అది కాదు డాక్టర్. ఏది కాదమ్మా, అతనికి తెలియదు. ఆడదానివి నీకైనా తెలియకర్లా? ఈ మాత్రం దానికి మీ ఇద్దరు పెళ్లిందుకు చేసుకున్నారు? అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా కొంతకాలం కలిసి కాపురం చేయాలి, అర్థమైందా? థ్యాంక్ యూ డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వెధవ్ సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు గానీ పిల్లలు పుట్టాలంటే ఇంకా పాత పద్ధతేనా? ఇదే అమెరికాలో అయితేనా? అమెరికా సంగతి క్లింటన్ చూసుకుంటాడు. ఈ లోపల మా ఆంజనేయులు అన్నయ్య, మీ రాజబాబు అన్నయ్య మగ పిల్లల్ని కనేస్తారు. అయితే డాక్టర్ చెప్పినట్టు చేయాల్సిందేనంటవా? నాకు ఇష్టం లేదు భాను, కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి కదా, అందుకే గుండె రాయి చేసుకుని ఒప్పుకుంటున్నాను. సరే. చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది, దాని ప్రకారం 3 రోజులు కాపురం చేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడట. ఓకే, అయితే నాకోకే. అంటే 3 రోజులు ఏమైనా తక్కువ? 72 గంటలు, 4320 అవును. ఈ లోపల మీ లలితోదిన నెల తప్పకుండా జాగ్రత్త పడాలి. ఇవి గర్భ నిరోధక మాత్రలు, రోజు కోటి చొప్పున పాలలో కలుపు. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు. గదిలోకి వచ్చేదాకా ఆగలేరా? నేను ఆగలేను లలిత. నువ్వా? కొత్త పెళ్లి కూతురు కొన్నాళ్ల పాటు వంటింట్లోకి రాకూడదంటారు. పాలు నేను తీసుకొచ్చిస్తాను, నువ్వు వెళ్ళి మల్లెపూలు పెట్టుకో. థ్యాంక్ యూ. ఏమిటి అలా దాచుకుంటున్నావు? ఏం లేదు వదినా, చదువుకోవడానికి గైడ్స్. చూసావక్క, మా నిద్ర కోసం పాపం మల్లెపూలు తీసుకొచ్చాడు. చెరిసగం తీసుకుందాం పట్టు. ఓహోహో, మా మీద ఎంత భక్తి! మరిదంటే నీ ఇలాగుండాలి. అంటే అది మీ ముగ్గురికి తీసుకొచ్చాను వదినా. ముగ్గురికినా? ఓహో, మీ ఆవిడ కోసమా? అలా రా దారికి, లేకపోతే మా దగ్గరే దాస్తావా? ఇదిగో అమ్మా బాను, నీ ఆయన ఉసురు మాకెందుకు? ఇవి మన ముగ్గురికి తెచ్చారక్క. ఎవరి కోసం తెచ్చారో మాకు తెలుసులే. మరి ఇంత పొడుగు కాకపోయినా ఏ జారడో మూరడో మాకు తెస్తారులేమా మీ బావులు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమ్మా. ఏంట్రా నాయుడమ్మా తెగ చదివేస్తున్నావు? ఇండియన్ పీనల్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూప్ హోల్ ఇంకోటి ఉంది కదా. ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. ఇది ఆల్వేస్ బర్నింగ్. ఏంటా నసుకుడు? ఉప్పుట్లా 3 కంచాలు తిని లూప్ హోల్ సెట్టడమేనా? ఇంట్లో పని చేసి చచ్చేది ఏమైనా ఉందా? అవతల మాసిన బట్టలు చూడు ఎట్లా కంపు కొడుతున్నాయో. వెళ్ళి లాండ్రీ కేసరా. మీ మాసిన గుట్టలు నేను లాండ్రీలో వెయ్యాలా? పోనీ ఓ పని చేయరా, బాత్రూమ్ లో బట్టల సోపు ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? తెలియదు నువ్వు. వస్తున్నా. ఏంటి తను? ఆ ఇంట్లో అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి చేతి కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. పిచ్చిదానా, చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు. నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షలా? యు మీన్ 50 lakhs? అవునండి. నా పేరు దక్షిణామూర్తి అండి, టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ని. అలాగా అండి. నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి, వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే
50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షలా? నిజమా? అందుచేత భాను బోసుల కంటే ముందు మీరు మోపిల్లాంటి కనాలి. మీ వెనకాల నేనుండి కథంతా నడిపిస్తాను కదా. ఇక్కడ ఓ సంతకం పెట్టండి. ఏంటిది? 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా. ఆ విషయం దస్తావేజులో టైప్ చేయించాను. సంతకం పెట్టు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా, మరి నీకు 25 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అక్కడే కాలుద్ది. ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు రేసులోకి వస్తారు. ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. క్రిమినల్ లాయర్ అనిపించావు. ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు. విజయ్ నీదే. ఆల్ ది బెస్ట్. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు. నువ్వు 2 పిల్లల్ని కని నాకో పిల్లాన్ని నువ్వు. ఇద్దరిని నీకే ఇచ్చేస్తాను వదినా. నేను అమెరికా వెళ్ళిపోతానుగా. అదేమిటి అప్పుడే వచ్చేసారు? ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క. ఆఫీసులో అమృతాంజనం లేదు, అందుకని సెలవు పెట్టి వచ్చేసాం. లలిత, త్వరగా అమృతాంజనం పట్రా. వస్తున్నానండి. అమృతాంజనమే? అమృతాంజనం అంటే ఆశ్చర్యపోతావే, నువ్వు ఎప్పుడు రాసుకోలేదా? ఛీ, పాడు. ఆ? ముందుగా మనకే మగపిల్లాడు పుట్టాలి, ఆ 50 లక్షలు మనకే రావాలి. జోకర్ మార్చేది ఏంటో నీ మొహం. మరి నాకు ఒక్క జోకర్ పడలేదు. అలాగని జోకర్ మారుస్తావా? అందుకే నీకు ఉద్యోగం రాంది. దానికి దీనికి లింక్ పెట్టకు. తీసుకో. అయితే షో. స్వీట్ తీసుకో బాసు. ఏంటది నా స్పెషల్? బర్త్డేనా, మ్యారేజ్ డేనా? అంత సస్పెన్స్. మీ అన్నయ్య రాగానే చెప్తాను. అలాగే. థ్యాంక్స్. బాగుంది. అడుగా రైట్ సైడ్. చిన్నయ్య, నువ్వు కూడా స్వీట్ తీసుకో. వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్తుందట. నాకు తినాలని లేదు. ముందు ఆ న్యూస్ ఏమిటో చెప్పు. అదేనండి, ఎప్పటి నుంచో మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా, ఆ ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి. ఏడిసినట్టుంది. నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. లక్కీ ఛాన్స్ నాదే. ఏం బోసు, మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే నీకు ఆనందంగా ఉందా? అది కాదు వదినా, అంత దూరం ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనీ పెంచాడు కదా, అందుకని. ఏడ్చావులేరా? అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదరా, నువ్వేం తప్పు చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదంటున్నాడు. ఎప్పుడు జాయిన్ అవ్వాలట? ఎల్లుండే. రేపే బయలుదేరాలి. కానీ కానీ రాజబాబు, నీకు రహస్యం చెప్పి ఎన్నాళ్ళైందయ్యా? నువ్వే సాధించావు? వేస్ట్. నా లోపమే లేదండి. ఇంతకు ముందు అలా టచ్ చేసిన లేదో వాంతులు చేసుకునేది. ఇప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నా గానీ వర్కౌట్ కావడం లేదు. అర్థమైంది. ఇదంతా శత్రుకుటం పనిన పన్నాగం. దాన్ని ఛేదించాలంటే నేనే స్వయంగా రంగంలో దిగుతాను. రేపటి నుంచి మీ ఇంట్లో మకాం పెడుతున్నాను. మీరెవరైనా మా వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి? వెరీ సింపుల్. మా దూర బంధువు అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి అత్తిల్ నుంచి వచ్చాడని చెప్పండి. ఏంటి భాను, శుభార్త తెచ్చావా? ఫెయిల్ అయ్యాం. చిచ్చి, మంచి ఛాన్స్ పాడు చేసావు. నీలోనే ఏదో లోపం ఉంది. నాలో ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. అయితే ఆ డాక్టర్ లోనే ఏదో లోపం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. సారీ భాను, ఏదో కోపంలో అనేశాను గాని లోపం నాలో కూడా ఉంటుందిగా. నేను ఆవేశంలో అనేశాను. లోపం నాలోనే ఉండుంటుంది. లేదులే భాను, లోపం నాదే. కాదు, నాలోనే లోపం ఉంది. కాదు, నాలోనే కాదు, లోపం. నాలోనే లోపం. కాదు, నాలోనే లోపం ఉంది. వేస్టేజ్ రామాయణం అంటే అసలు లోపం నాది. చేతగాని సన్నాసికి సీక్రెట్ చెప్పి మెంటల్ టెన్షన్ కొని తెచ్చుకున్నాను. ఇదే గనక మీ బ్రదర్స్ కి చెప్పుంటే ట్విన్స్ మగ కవల పిల్లల్ని ఇచ్చేవారు. హలో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరు ఊరికే నక్షత్రకులాగా మా వెంట పడక్కర్లేదు. సరే, ఆ డ్యూటీ మీదే ఉండండి. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, నాది అసలే క్రిమినల్ బ్రెయిన్. రిజల్ట్ ఏమొస్తుందో నాకే తెలియదు. ఇక తమరు బయలుదేరచ్చు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఏమిటి వీడిలా బెదిరిస్తున్నాడు? వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇంతకీ మన ప్రోగ్రామ్ ఏమిటని? కథ మళ్ళీ మొదటికొచ్చింది గనక చైనీస్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 3 రోజులు కాపురం చేయాలి. తప్పదంటావా? సరే, అయితే ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఓహోహో. హలో రాజబాబు, బాగున్నావా? వచ్చారా? రండి, రండి. అవును. లలితం ఎక్కడ? లోపల ఉందండి. అన్నయ్య, ఆ. అన్నయ్య, ఈయన దక్షిణామూర్తి గారని లలిత పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనవడికి అన్న. మరే, చాలా సంతోషం. రండి. లలిత, మీ పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనవడికి అన్న వచ్చాడు. ఎప్పుడు వచ్చారన్నయ్య? అంత బాగున్నారా? బానే ఉన్నారమ్మా. అందరూ ఒకటే పనిగా నేను అడగమని చెప్పారు. అవును, మీరు క్రికెట్ గట్టి తెచ్చారేమిటి?
కొంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా? ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటే బ్రహ్మాండమైన ప్లేయర్ ని అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా. ఏంటి సార్ అలా చూస్తారు? అజారుద్దీన్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. ఒకసారి రారా, కొన్ని మెళుకువలు నేర్పిస్తానని ఒకటే గొడవ. అందుకే అలన్ బాబు అంటాడు, మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్చి స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ పరుగు పరుగు మీకు స్నానానికి నీళ్లు తోడి అరగంట అయింది. కంటిన్యూ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రామిస్. ఇలారా, ఈ రోజు నుంచి మీరు తినే తిండి, తాగే నీరు, పడుకునే పక్క నేను చెక్ చేయకుండా మీరు వాడటానికి వెళ్ళలేదు. అర్థమైందా? అయ్యో, ఏమైంది బోసు? వేలు పచ్చడైపోయింది వదినా. అయితే పసుపు వేయాల్సిందే. ఉండు. పసుపా? ఏమిట్రా ఏమైంది? వేలు చట్నీ అయిపోయింది అన్నయ్య. వదినా పసుపు తెస్తానంది. వెధవ మూట వైద్యాలు వీళ్ళును. ఉండు, నేను డెటాల్ తెస్తాను. డెట్టాలా? ఏది? అన్నయ్య డెట్టాలు తెస్తాడు. తెట్టాయిలా ఫెనాయిలా? దెబ్బతో రక్తం గడ్డగడుతుంది చూడు. పట్టు. ఏమిటే అబ్బా, పసిపేసావా? ఇంకా రాయం కాస్త కారం రాయాల్సింది. సెప్టిక్ అయి వేలు తీసేవాళ్ళు. ఉండు, తగ్గిపోదు తగ్గిపోదు తగ్గి పదవే కాఫీ ఎద్దుగా. నేను నెల రోజుల నుంచి చూస్తున్నాను. గంటకోసారి ఈ బీరువా తీస్తాడు, వేస్తాడు. నేను చూసానేమో నన్న కంగారులో గట్టిగా తలిపేసుకుని వేలు నలగొట్టుకున్నాడు. ఇందులో ఏదో ఉందండి. అలాగా? కా చూద్దాం. ఏమిటండి అది? అయితే మనకెలా? పొద్దు ముర్రు అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే, రీకానలైజేషన్ మరో ఆపరేషన్ ఉంది. అది చేయించుకుంటే మనకి మగపిల్లాడు పుట్టచ్చు. 50 లక్షలు మనమే కావచ్చు. కపిల్ దేవ్ ఎలా కొడతారు తెలుసా? కమాన్ దక్షిణామూర్తి గారు, ఇంతకాలానికి నా ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది. వచ్చేయండి. ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడేంది సార్? ఇంకెప్పుడైనా చూసుకుందాం. అదే వాళ్ళే మీకోసం ఆఫీసుకి సెలవు కూడా పెడతాను. రండి. ఆఫీసుకి సెలవు పెట్టారా? దక్షిణామూర్తి అయిపోయావరా. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి, ఇదిగో దక్షిణామూర్తి. ఇదిగో, ఏమైందా నీకు? ఇదిగో, దక్షిణామూర్తి, దక్షిణామూర్తి. అక్కినేని నాగేశ్వరరావు అందమైన నటుడు. హౌరా మేలు 6 గంటలు లేట్ గా వస్తుంది. మెడ్రాస్ కాకినాడ జానే వాళ్ళకి సర్కార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది. రేపే మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి రాష్ట్రపతి పాలన. టమాటోలు కిలో 5 రూపాయలు. ములక్కాడల సంగతి నాకు తెలీదు. దక్షిణామూర్తి, ఇంతమంది కనుక్కొని చెప్తా. దక్షిణామూర్తి, చిక్కబుక్క రైలే, అది రెండి నీ స్టైలే. అయ్య బాబోయ్, నాకు మామిడి పండు ఒకటి కావాలి. మామిడి పండు కోసిస్తే తింటాను. వృక్షో రక్షిత రక్షిత. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా. ఓకే? ఆగు. ఏంటమ్మా ఇది? నా పర్మిషన్ లేకుండా ఏం తాగొద్దని చెప్పానా? ఇదేమిటి పాలలో ఏదో తేడా కనపడుతుంది. 1 minute, జస్ట్ వెయిట్. సంగతి తెలుస్తాను కదా. ఇక్కడ ఉన్నావా? ఇవి తాగను.